నిజానికి ఒక డిపార్ట్మెంట్ లో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మంత్రి అయినా కూడా ఏం చేస్తాడు, ఎంఆర్ఓలను ఆర్డీఓలుగా, ఆర్డీఓలను డిఆర్ఓలుగా, డిఆర్ఓలను మరి అదనపు కలెక్టర్లుగా అట్లా రూల్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతాడు. కానీ పొంగులేటి గారు మీ పాలనలో ఎంఆర్ఓలు డైరెక్ట్ గా ఆర్డీఓలు అయిపోయారు. ఆర్డీఓ పోస్ట్ ఉంటుంది, ప్రమోషన్ ఇవ్వరు, ఎంఆర్ఓ ఉంటారు, డైరెక్ట్ ఆర్డీఓ కూర్చుంటాడు. మీరు కీసర్లో పెట్టింది ఎవరిని? కీసర్లో పెట్టింది మీరు ఎంఆర్ఓని తీసుకొచ్చి ఆర్డీఓ సీట్లో కూర్చోబెట్టిండ్రు. కొన్ని చోట్ల ఎంఆర్ఓలే డైరెక్ట్ డిఆర్ఓలు అయిపోయారు. ఎంఆర్ఓ డిఆర్ఓ కావాలంటే కంపల్సరీ ఆర్డీఓ తర్వాత డిఆర్ఓ కావాలి. మీ భూముల మీ భూముల దాహానికి మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. And if I am a part of your life, రెండోది మీ అధికారులు మరి ఒక కమిటీ చేశారన్నారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక సిఐడి ఎంక్వైరీ చేయించండి, లేకపోతే ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తితో చేయించండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి, లేకపోతే సిబిఐకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు? 10,000 కోట్లు ఎందుకంటే ఇందులో మీరే వెళ్ళింది తను. బికాజ్ ఈ 1 month నాకు వర్క్ మీకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ ఇంకా రకరకాల కంపెనీలు ఏవైతే మీ అనుచరుల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ దీంట్లో లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈ రోజు భూభారతి పోర్టల్లో జరుగుతున్న ఈ దొడ్డిదారుల అక్రమాలు డీప్లీ అండ్ డిలిజెంట్లీ స్కూల్ కి తెలంగాణ రాకముందే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ స్కాముల్లో మీరు మీ హయాంలో, పొంగులేటి గారు వినండి, మీ హయాంలో జరిగిన ఈ భూభారతి స్కామ్ ఏదైతుందో అది అన్నిటికన్నా బాహుబలి స్కామ్. 10,000 కోట్లు ఒక్క రక్తం చుక్క కారకుండా, ఒక్క మూడో మనిషికి తెలియకుండా మీరు సాఫ్ట్వేర్ చేంజ్ చేశారు. ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? జస్ట్ ఒక్క అధికారిని సంజాయిషి అడగలేదు. ఎందుకంటే ఆ కీ మీ దగ్గర, వేరే ఆప్షన్ లేదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, వేరే ఆప్షన్ లేదు. ఆ కీ మీ దగ్గరే ఉంది, మీరు చెప్పండి. ఆ కీ నా దగ్గర లేదని చెప్పండి, మరి ఎవరి దగ్గర ఉంది? ఎన్ఐసి అధికారులు మీ సంతకం లేకుండా, మీ అధికారుల సంతకం లేకుండా ఆ కీ ఓపెన్ చేస్తారా? ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారా మీ సంతకం లేకుండా? మీకు తెలియకుండా ఈ మాఫియా గ్యాంగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి మీ సేవా సెంటర్ కు పోయి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి పోయి మా దగ్గర అసైన్డ్ భూముల వివరాలు ఉన్నాయి, మీకు కావాలంటే మేము అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం, పిఓబి నుంచి తీసేయిస్తాం, నిషేధిత భూముల జాబితాను తీసేయిస్తాం. మీరు మాకు ఎంత ఇస్తారో చెప్పండి, అది రాగానే మీరు మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వండి. నేను సరిపోను, నాకు ఇంకేదో కావాలి, కంపారిజన్ ఇంట్లో నా కూతురికి వేవి తగలకుండా